నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. 10 రోజుల ఈడీ కస్టడీ పూర్తి కావడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కోర్టు విచారణ జరపనుంది. కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అంటూ కవిత తరపు లాయర్ కోరారు. కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని ఈడీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కవితను జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది కోర్టు. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్, స్లిప్పర్, బట్టలు, బుక్స్, పెన్స్, పేపర్లను తీసుకువెళ్లొచ్చని తెలిపింది. ఆభరణాలు సైతం ధరించేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే కోర్టు విచారణకు హాజరయ్యే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కామెంట్స్ చేశారు. తాను అప్రూవర్ గా మారానని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కవిత. టెంపరీగా జైల్లో మనీ లాండరింగ్ కేసు. ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. One accused is already dead. BJP. Second accused is getting a BJP ticket. Third accused is given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated false case. It will come out very clean. Jai Telangana. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు గెలవాలని, పార్టీ గెలుపు కాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండంగా మారాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన రేవంత్ కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే అభివృద్ది జరుగుతుందన్నారు. పార్టీకి అండగా నిలబడి సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించనుందని తెలిపారు రేవంత్ రెడ్డి. తుక్కుగూడ సభ నుంచి 6 గ్యారంటీలు ప్రకటించామని గుర్తు చేస్తూ అదే ప్రాంతంలో లోక్సభ ఎన్నికలకు గ్యారంటీ స్కీమ్ల ప్రకటన ఉంటుందని తెలిపారు. ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. ఇక 10 ఏళ్ల బీజేపీ పాలనపైన మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ప్రధాని తెలంగాణకు చేసిందేమీ లేదు అంటూ విమర్శించారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకువెళ్లిన మోదీ వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేకపోయారని, గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ది చేసి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్దికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్ రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోందని, ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలంటూ ప్రశ్నించారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఆ పార్టీ నేతలు కళ్లు తెరుస్తారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ పాలన టార్గెట్ గా విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది. వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టు అవుతుంది. అవుతుందా కాదా? అందువల్ల మనం ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి నెరవేర్చడం చేతకాక ట్యాపింగ్ గేమ్ ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో విచారణ చేపట్టి బయట పెట్టాలని, సీఎం రేవంత్ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని అన్నారు కేటీఆర్. రైతు బంధీరా మగడా అంటే అది శాత కాదు, కరెంట్ ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తాను అది ఈరాబాయ్ అంటే అది లేదు, నెలకు 4000 ఇస్తా ముసలోళ్ళ కన్నా అదే ఎదురాబాయ్ అంటే అది దిక్కు లేదు. ఇవేమి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందో ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవరు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఇంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పూర్తి బాధ్యత మాజీ సీఎం కేసీఆర్దే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తమ బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యక్తుల వ్యాపారస్తులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరి ఆ రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలిగినటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అంశంపైన మరోసారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని, కావాలని తన పేరు చెప్పాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. ఎంత విచారణ చేసినా అతను కూడా తానెవరో తెలియదని స్టేట్మెంట్ ఇచ్చారని వివరించారు. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చుకుందామంటూ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఏముంటున్నా కదా, నాకు ఏ సంబంధం లేదు. ఎందుకుంటుంది చెప్పండి, నాకేం సంబంధం, నాకు ఎందుకుంటుంది? ప్రణీత్ రావుని ఇంక్లూడ్ చేసిండు. ప్రణీత్ రావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన నాకు గెలవలేదని ఇచ్చిండు. నేను అంతా మాట్లాడలేదని ఇచ్చిండు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇది ఎట్లా న్యాయంటే అది చేయని చెప్తా, కానీ ఫలానిదికు సపోర్ట్ చేయమని నా జీవితంలో చెప్పను కూడా. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న తుమ్మల సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ది దిశగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మల్కాజ్గిరిలో సమస్యలు తీరుతాయని తెలిపారు. గత అసెంబ్లీలో ఎన్నికలు జరిగినటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా పెద్ద మెజారిటీ తోటి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కథం దొక్కుతున్నారు. కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఈ 40 రోజులు కష్టపడి మీరు పనిచేయండి. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టని, అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసే బాధ్యత సునీతా మహేందర్ రెడ్డి గారు తీసుకుంటుంది. స్థానిక నాయకత్వం యొక్క సహాయ సహకారాలతోటి గతంలో మిగిలిపోయినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని, హైదరాబాద్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా, ఏదైతే విశ్వనగరం అని చెప్పుకుంటున్నామో అన్ని సదుపాయాలు కలిగినటువంటి పట్టణంగా మొన్ననే మీరు చూశారు. మూసీ నదికి ప్రక్షాళన కోసం ఈ రోజు జైకా నుంచి నిధులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మీ ఫ్లైఓవర్, స్కై ఓవర్స్ కోసం ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చారు. అదేవిధంగా మెట్రో రైలు కావచ్చు,
అదేవిధంగా మల్టీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నిటి కూడా సాధించుకునే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చేతిలో ఉంది. బీఆర్ఎస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఆ పార్టీ నేత రావుల శ్రీధర్ రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. వేదికపై మాట్లాడే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకోగా శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో గోపీనాథ్ దూషించారు. నిన్నెవడ్రా పిలిచింది అంటూ మాగంటి గోపీనాథ్ కామెంట్ చేయగా నువ్వెవడివి నాకు చెప్పడానికి అంటూ శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇద్దరిని పక్కకు తీసుకెళ్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ సముదాయించారు. కాగా మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో అభ్యర్థుల ప్రకటన దాదాపు ముగిసింది. రేపటి నుంచి అసలు సిసలు క్యాంపెయినింగ్ ప్రారంభం కాబోతోంది. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారం హోరెత్తబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఆయా పార్టీల అధినేతలే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి మేమంతా సిద్దం పేరుతో జనంలోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. నెల రోజుల పాటు కొనసాగనున్న బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు పార్టీ నేతలు. రేపు సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. దీంతో బస్సు యాత్ర సభల్లో జగన్ ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ఇప్పటికే షెడ్యూల్ రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు క్యాంపెయిన్ చేస్తారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇక 29న నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటారు. ఇక 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు స్థానాల్లో చంద్రబాబు సభలు, రోడ్ షోలు ఉంటాయి. మొత్తం 5 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రచార రంగంలోకి దిగుతున్నారు. తాను పోటీ చేసే పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు జనసేనాని. 3 విడతలుగా సాగే పవన్ ప్రచారం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి విడతలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ప్రచారం కంటే ముందు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేయనున్నారు. పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం, ప్రజలను కలిసి అధికారంలోకి వస్తే తామేం చేస్తామో వివరించనున్నారు జనసేనాని. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బాబునగర్ కాలనీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు. కుప్పం నియోజకవర్గంలో తనను కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కుప్పం నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో గంజాయి సాగు అఫీషియల్ అయిపోయిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకొచ్చి యువత జీవితాలను నాశనం చేస్తోంది అంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 5 ఏళ్లైనా రాష్ట్ర యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. యువత జీవితాలను నాశనం చేసిన జలగను అధికారంలో నుంచి దించి ఇంటికి పంపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు చంద్రబాబు. దూసుకుపోయే ప్రపంచంలో, ఆధునిక యుగంలో, నాలెడ్జ్ ఎకానమీలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యువత మేలుకోండి. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు.
అలాంటి పరిస్థితుల్లో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగా. ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు. మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది, అవునా కాదా? కిరాణా కొట్లో దొరుకుతా ఉంది లేదా గంజాయి? ఎక్కడైనా దొరుకుతా ఉంది. అంటే రాష్ట్రం అంటే యువతని పెడుదారిన పట్టించే మార్గం తీసుకొచ్చారు. ఇంకో పక్క నిన్నే చూశారు డ్రగ్స్. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి చారిత్రక అవసరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఈ కూటమిని త్రివేణి సంగమంగా అభివర్ణించారు ఆమె. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను రాష్ట్ర, జిల్లాల ఇన్ఛార్జీలకు పురంధేశ్వరి పరిచయం చేశారు. ఎన్నికల్లో కూటమి ఏర్పాటు ఆవశ్యకత, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, జెండాలు వేరైనా తమ లక్ష్యం మాత్రం ఒకటే అని పురంధేశ్వరి స్పష్టం చేశారు. జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై విశాఖ ఎంపీ సత్యనారాయణ మండిపడ్డారు. గ్రామ వాలంటీర్ల వల్లనే పథకాలు ఇంటింటికి సక్రమంగా చేరుతున్నాయని, అలాంటి వాలంటీర్లను విమర్శించడం సరికాదని అన్నారు. చంద్రబాబు, పవన్ వాలంటీర్స్ పై పగబట్టారంటూ ఆరోపించారు. గతంలో టీడీపీ తమకు అనుకూలంగా ఉన్న వారితో జన్మభూమి కమిటీలు వేసి దోచుకుందని, తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందేలా చూస్తోందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్, అసలు ఏం పథకాలు ప్రభుత్వం నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈ రోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళ సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తా ఉన్నారు, పథకాలను వివరిస్తా ఉన్నారు. ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళ పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈ రోజు అతను ఒక్కడే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాక హైదరాబాద్ లో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలస్తీనాకు చెందిన సయీద్ అలీతో పాటు ముంబైకి చెందిన రోమిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు స్టూడెంట్ వీసాతో వచ్చిన సయీద్ అలీ హైదరాబాద్ లోనే ఉంటున్నట్టుగా తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరి నుంచి కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులకు దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుల కాంటాక్ట్ లిస్ట్ లో హైదరాబాద్ కు చెందిన 31 మంది వినియోగదారులు కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. నిందితుల కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మా కాలనీలో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, దానివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, చర్యలు తీసుకోండి ప్లీజ్ అంటూ హైకోర్టుకు ఓ లేఖ వచ్చింది. ఈ లేఖ రాసింది ఎవరో తెలుసా? 6వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్. హైత్ నగర్ నుంచి సాహెబ్ పార్క్ కు వెళ్లే మెయిన్ రోడ్ లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు తీవ్రమైన ఇబ్బందులు కూడా పడుతున్నామని విద్యార్థిని వైష్ణవి హైకోర్టుకు లేఖ రాసింది. అక్కడి ఆలయానికి వెళ్లడానికి భక్తులు, ప్రధానంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. స్టూడెంట్ రాసిన లేఖను సుమోటో పిల్ గా పరిగణించి విచారణ చేపట్టిన హైకోర్టు జనావాసాల్లో బార్ అండ్ రెస్టారెంట్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసి 4 వారాలకు వాయిదా వేసింది. లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగియనుంది. మార్చి 28న నామినేషన్ల పరిశీలన చేయనుండగా మార్చి 30 వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఎన్నికల కమిషన్. ఏప్రిల్ 19న జరగనున్న పోలింగ్ గురించి కూడా వివరాలు అందించింది. తొలి విడతలో 102 లోక్సభ స్థానాలు,
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా తొలి విడతలోనే 10 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు సైతం మోపింది. 2 ఏళ్ల క్రితం ఎక్సైజ్ పాలసీ అమల్లో భాగంగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి కేజ్రీవాల్ సుమారు 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే పాలన సాగిస్తూ ఉండటం చర్చనీయాంశమైంది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపైన ఒకవైపు ఈడీ దర్యాప్తు చేస్తూ ఉండగానే మరో ఉత్తర్వును కేజ్రీవాల్ జారీ చేశారు. కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను మంత్రి సౌరభ్ భరద్వాజ చదివి వినిపించారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ఆరోగ్య మంత్రి తెలిపారు. కస్టడీలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. अरविंद केजरीवाल जी की तरफ से सभी दिल्ली के लोगों को ये आश्वस्त करना चाहता हूं कि आपका मुख्यमंत्री चाहे जेल में है मगर सोच वो सिर्फ आपके लिए रहा है, सिर्फ और सिर्फ जनता के लिए मुख्यमंत्री सोच रहे हैं और उनकी चिंता దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ శ్రేణులు 3 రోజులుగా నిరసనలు చేస్తూ ఉండగా ఇవాళ ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. దీనికి అనుమతి ఇవ్వని పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలోని పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. పీఎం నివాసానికి వెళ్లే రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ప్రధాని మోదీ సమాధానం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆప్ మంత్రి తెలిపారు. पुलिस के पीछे पहले दिन से भाजपा छुप रही है, भाजपा के नेता छुप रहे हैं, प्रधानमंत्री छुप रहे हैं. हमें लगता है कि आज दिल्ली के लोग अरविंद केजरीवाल की इस गिरफ्तारी के खिलाफ, इस तानाशाही के खिलाफ लड़ रहे हैं. पुलिस चाहे जितना मर्जी छावनी बना ले दिल्ली को, ये लड़ाई जारी. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. దీంతో కమలం పార్టీ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినా కూడా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా ఈడీ కస్టడీ నుంచే సీఎంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. 9 ఏళ్ల పాటు ఢిల్లీని పట్టించుకుని కేజ్రీవాల్ అరెస్టు తర్వాత నీటి సమస్య, ఆసుపత్రుల సమస్యపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అంటూ కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. सारे दिल्ली में जब भी लोग गंदे पानी से, पानी की किल्लत से, पानी के लीकेजेस से, इन सब चीजों से त्रस्त होकर रोज सड़कों पर लगातार 8 सालों से झुग्गी झोपड़ी बस्तियों में సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎంపికపైన తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ 6 జాబితాలను విడుదల చేసింది. అయితే 5వ జాబితాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరును మండి లోక్సభ స్థానానికి ప్రకటించింది బీజేపీ. కంగనాకు టికెట్ ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆమెపైన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. అయితే కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతే ఓ అడుగు ముందుకేసి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కంగనా కూడా అంతే ఘాటుగా స్పందించారు. తాను ఓ నటినని, అన్ని రకాల పాత్రలను తాను పోషించానని అన్నారు. कि मैं एक अभिनेत्री हूँ और अभिनेत्री होने के कारण या जो भी किसी भी महिला का कोई भी चाहे उनका व्यवसाय हो, कोई भी उनका काम हो, पेशा हो, हर महिला चाहे वो टीचर हो, चाहे वो एक्ट्रेस हो, चाहे वो जर्नलिस्ट हो, चाहे वो राजनीतिज्ञ हो या वो चाहे सेक्स वर्कर हो, किसी भी तरीके की जो महिला है वो डिग्निटी जो है वो डिजर्व करती है और किसी भी महिला కంగనా రనౌత్ పై చేసిన అభ్యంతరకర పోస్టు పైన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యకు పాల్పడిన సుప్రియా శ్రీనతపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏమాత్రం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వంటి నేతలున్న పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటని అన్నారు. स्टेप लेंगी लेकिन अभी तक ऐसा कुछ नहीं हुआ.
इनफैक्ट उन्होंने डिनाई किया है, लेकिन मेरा ये कहना है कि जो खुद सोशल मीडिया के इंचार्ज हों एक पार्टी की, और वो भी छोटी पार्टी नहीं है, बहुत बड़ी पार्टी। బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ 72,396 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగించింది. చివరకు 361 పాయింట్ల నష్టంతో 72,470 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92 పాయింట్ల నష్టంతో 22,004 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.